ఎన్ఆర్ఐకి ప్లానింగ్, మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళు ఎన్ఆర్ఐ అయిన మరుక్షణం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐ అయిన తర్వాత 2 రకాల బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకటి ఎన్ఆర్ఈ, ఇంకోటి ఎన్ఆర్ఓ. సింపుల్ గా ఎన్ఆర్ఈ అంటే డాలర్స్ వాడుకోవడానికి, ఎన్ఆర్ఓ అంటే ఇండియాలో ఉన్న ఇన్కమ్ వాడుకోవడానికి. ఇమీడియట్ గా చేయాలి వాళ్ళు ఎన్ఆర్ఐ అయ్యారు అనగానే 182 days ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఉండకూడదు. ఎన్ఆర్ఐస్ ఆర్ ఎలిజిబుల్ టు బై రెసిడెన్షియల్ వాటిని కొనొచ్చు. పొలం కొంటారంటే అసలు కుదరదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐలు తమ ప్లానింగ్ని ఎలా చేసుకోవాలి? యాక్చువల్గా ఎన్ఆర్ఐ అవగానే చేసుకోవాల్సినటువంటి ప్లానింగ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే అండి. సో ఎన్ఆర్ఐస్ అనగానే మనకు ఒక ఆలోచన, ఊహ ఉంటుంది, బోల్డ్ అన్ని డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు అని. వాళ్ళకి ప్లానింగ్, మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? అసలు ఈ రోజుల్లో మనం చాలా కామన్ గా చూస్తున్నాం అండి. స్టడీస్ అని చెప్పేసి చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు, జాబ్ పర్పస్ మీద కూడా చాలా మంది వెళ్తున్నారు. సో అసలు ఎన్ఆర్ఐ అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిభాష ప్రకారం ఎవరైనా ఒక పర్సన్ ఒక కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 182 days కన్నా ఎక్కువ బయట ఉంటే, ఇండియా ఆవల ఉంటే గనక వాళ్ళని ఎన్ఆర్ఐగా ట్రీట్ చేస్తారు. లేదు, లాస్ట్ 4 years లో 365 days ఇండియాలో ఉన్నాడు, కరెంట్ ఇయర్ లో లెస్ దెన్ 60 days ఉన్నా కానీ ఆయన ఎన్ఆర్ఐ అవుతాడు. అంటే నేను హాలిడేస్కి వచ్చేసి ఒక 3-4 months ఉంటున్నాను ఇండియాలో, లేదంటే ఈ కరెంట్ ఇయర్ లో లెస్ దెన్ 60 days ఉన్నా కానీ నేను ఎన్ఆర్ఐ అయిపోతాను. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక రెసిడెంట్ ఇండియన్ అయిపోతాం. సో ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఎన్ఆర్ఐ అయిన మరుక్షణం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే జనరల్గా ఇండియాలో ఉన్నప్పుడు మనకి సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్ ఉంచుకోవడానికి అనర్హులు. ఇది అసలు చాలా మంది అసలు ఇగ్నోర్ చేస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద మార్చుకోవాలి. సో అప్పుడు వాళ్ళు లీగల్గా మొత్తం వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంతా అఫీషియల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పాన్ స్టేటస్ని రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్గా మార్చుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు మనకి ఐటీఆర్ లాగిన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫైల్లో ట్యాక్స్ రెసిడెన్సీ స్టేటస్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అని ఉంటుంది. నాన్ రెసిడెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేయటమే. అప్పుడు మనం నాన్ రెసిడెంట్ అయిపోతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నిటికీ తెలియజేయాలి నేను ఎన్ఆర్ఐగా మారాను అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ ఉంటుంది, అది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో ద మూమెంట్ వాళ్ళు ఎన్ఆర్ఐగా మారాను వాళ్ళు చెప్పాలి, ఓకే నేను ఎన్ఆర్ఐగా మారానండి, ఇక నుంచి నేను ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయను, ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉండదు, కాదు. సో ఇలాంటివన్నీ చేయాలి. వాళ్ళకి స్టాక్స్ ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా, వాటన్నిటికీ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకొని ఆ కంపెనీస్ అన్నిటికీ తెలియజేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐకి అయిన తర్వాత 2 రకాల బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకటి ఎన్ఆర్ఈ, ఇంకోటి ఎన్ఆర్ఓ. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ. ఈ రెండింటికి తేడా ఉంటుంది. నేను విదేశాల్లో ఉండి డాలర్స్ సంపాదిస్తున్నాను, ఆ డాలర్స్ ఇండియాకి పంపిస్తున్నాను, ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. అప్పుడు డాలర్స్ ఇండియాలోకి వస్తున్నప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ వాడాలి. నాకు ఇండియాలో ఇన్కమ్ వస్తుంది, నాకు రెంట్ వస్తుంది, లేదు నాకు ఎవరికైనా అప్పు ఇచ్చాను, అక్కడ లేదా నాకు ఏదైనా ఎల్ఐసి పాలసీ ఉంటే అది మెచ్యూర్ అయి వస్తుంది, వాటికి ఎన్ఆర్ఓ అకౌంట్ వాడాలి. సింపుల్గా ఎన్ఆర్ఈ అంటే డాలర్స్ వాడుకోవడానికి, ఎన్ఆర్ఓ అంటే ఇండియాలో ఉన్న ఇన్కమ్ వాడుకోవడానికి. సో ఈ 2 అకౌంట్స్ మెయిన్గా చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఆన్లైన్లో అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఈజీగా ఇస్తున్నాయి. జస్ట్ వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ కనుక కొరియర్ చేసినా కానీ, మెయిల్ చేసినా కానీ వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో చాలా బ్యాంక్స్కి డెడికేటెడ్ ఆర్ఎంస్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎంత కాలంలో చేయాలంటారు? ఇమ్మీడియట్గా చేయాలా వాళ్ళు ఎన్ఆర్ఐ అయ్యారు అనగానే? సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుందండి. అంటే మనకి ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, 182 days ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఉండకూడదు. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన లాస్ట్ ఇయర్ నవంబర్లో వెళ్ళిపోయాడు. ఓకే, కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో 182 days ఇండియాలో ఉన్నాడు. 24-25కి ప్రెసెంట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కూడా 182 days ఇండియాలో ఉండకూడదన్న రూల్ రావాలి. అంటే అక్టోబర్ వరకు అక్కర్లేదు. సో మూమెంట్ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 6 months 2 days బయట ఉంటే వాళ్ళు ఎన్ఆర్ఐగా మారిపోతారు కదా, ఆ లోపల వాళ్ళు చేసేసుకోవాలి. సో అంటే మనకి ఏంటంటే మినిమం ఒక 1 year అయితే టైం ఉంటుంది సింపుల్గా చూసుకోవాలంటే. సో అవన్నీ కూడా పర్సనల్గా వెళ్ళి చేసుకోవాలంటారా, ఆన్లైన్లోనే చేస్తే అయిపోతుందా?
కొన్ని ఆన్లైన్లోనే అయిపోతాయి మేడం. కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాటికైతే కనుక మనం ఎప్పుడైతే తిరిగి ఇండియా వస్తామో అప్పుడు మన డాక్యుమెంటేషన్ ఇచ్చేసి మనం చేయించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఎన్ఆర్ఐస్ మిస్ చేసేది ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ దాన్ని అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. మీరు ఎన్ఆర్ఐ అయినప్పటికి కూడా మీకు ఇండియాలో ఇన్కమ్ వస్తుంటే దానికి ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసి మీకు ఎంత ఇన్కమ్ ఉందో దాన్ని చూపించుకోవాలి. మీకు చాలామంది నేను చూసింది ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ప్రాపర్టీస్ కొంటారు. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎన్ఆర్ఐస్కి వెళ్ళారంటే మెయిన్లీ యూఎస్ వెళ్తారు, లేదా యూకే ఆర్ సౌదీ. అక్కడ వాళ్ళందరికీ కొంచెం హెవీగానే శాలరీస్ వస్తాయి, 4-5 లక్షల పర్సన్ ఈజీగా వస్తాయి. అంత వచ్చినప్పుడు వాళ్ళు మెయిన్గా కొనేది ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అలాంటివి కొంటూ ఉంటారు. అవును, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాని మీద రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ని మీ ఎన్ఆర్ఓ అకౌంట్లో వేసుకొని మీరు దానికి ఇన్కమ్ కింద చూపించుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా చూసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇండియాకి మనీ పంపించిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వటం సంథింగ్ అయిన తర్వాత లేదా రియల్ ఎస్టేట్లోకి దిగినప్పుడు కానీ వెంటనే ప్రాపర్టీ దొరకదు. సరే దొరికే లోపల ఎఫ్డీ చేస్తూ ఉంటారు. ఎఫ్డీ చేసినప్పుడు మనం చూపించాలి ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్, వాళ్ళకి ఇదివరకే ఉన్న స్టాక్స్, బాండ్స్ వీటన్నిటి మీద వచ్చే ప్రాఫిట్స్ని కూడా మనం ఐటీఆర్లో చూపించుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఎస్కి నార్మల్ రెసిడెంట్స్కి ఉన్నట్టు స్లాబ్ రేట్స్ ఉండవు. మనకి ఏంటంటే శాలరీ పర్సన్స్కి 5%, 10%, 15% అట్లా స్లాబ్స్ ఉంటాయి. ఆ లిమిట్లో ఉన్నామా, ఎక్సీడ్ అయ్యామా అనేది. కానీ ఎన్ఆర్ఎస్కి టీడీఎస్ కట్ చేసేటప్పుడు మాక్సిమం రేట్లో కట్ చేస్తారు. వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేసుకొని ఆ డిఫరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. నార్మల్గా మోస్ట్లీ ఎన్ఆర్ఐస్కి ఏంటంటే ఒకవేళ క్యాపిటల్ ప్రొడక్ట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఇస్తే వాళ్ళకి 20% అలా టీడీఎస్ కట్ అవుతుంది. నార్మల్గా రెసిడెంట్ ఇండియన్స్కి 12.5% టీడీఎస్ కట్ అవుతుంది. ఎన్ఆర్ఎస్ కాబట్టి వాళ్ళకి టీడీఎస్ కట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేసి దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. ఎఫ్టీ మీద ఇంట్రెస్ట్ 30% కట్ చేస్తారు వాళ్ళకి టీడీఎస్, అది ఐటీఆర్ ఫైల్ చేసి వెనక్కి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి టీడీఎస్ ఏమైనా కటింగ్స్ అయితే మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసి నేను నాన్ రెసిడెంట్ స్టేటస్లో ఉండి దాన్ని ఫైల్ చేసుకొని చూపించుకోవాలి ఈ ఇన్కమ్ మొత్తం. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యుఎస్ ట్యాక్స్ రెసిడెంట్. యుఎస్ ఏం చేస్తుందంటే యుఎస్ ఇన్కమ్కే కాకుండా వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఇస్తుంది. నేను వెళ్ళాను అమెజాన్ కంపెనీ తరఫున ఒక సియాటిల్ నగరానికి వెళ్ళాను అమెరికాలో. అక్కడే వర్క్ చేస్తున్నాను. నాకు వాళ్ళు ఒక $150,000 పే చేస్తున్నారు. నాకు ఇండియాలో ఒక వాళ్ళ టర్మినాలజీ ప్రకారం నాకు ఒక $20,000 ఇన్కమ్ వస్తుంది. యుఎస్ ఏం చేస్తుందంటే ఈ 150Kతో పాటు ఈ 20K మీద కూడా ట్యాక్స్ ఇస్తుంది. ఓకే. సో మనం ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేస్తే ఇండియాకి యూఎస్కి ఒక డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని ఉంది. సో అప్పుడు ఏంటంటే నేను ఇండియాలో ఎంత అయితే ట్యాక్స్ కట్టానో అది నేను అక్కడ రిటర్న్ రావచ్చు, అక్కడ కట్టాల్సిన ట్యాక్స్ నేను ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఐటీఆర్ ఫైల్ చేస్తేనే వస్తాయి. సో ఫైల్ చేయలేదు అంటే కనుక ఒకవేళ మీ రెస్పెక్టివ్ కంట్రీ కనుక కనుక్కుంటే మాత్రం హెవీ పెనాల్టీస్ అయితే ఉంటాయి. సో ఎన్ఆర్ఐలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అయితే. అండ్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు, కాకపోతే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఎన్ఆర్ఐస్కి అవైలబుల్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఎలిజిబుల్ టు బై నార్మల్గా రెసిడెన్షియల్ వాటిని కొనొచ్చు, హౌసెస్ లేదా కమర్షియల్ వాటిని కొనొచ్చు. కానీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ఫార్మ్ ల్యాండ్స్. నేను పోయి పొలం కొంటానంటే అసలు కుదరదు. దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ద లా, ఆర్బీఐ లాకి వ్యతిరేకం. ఒకవేళ పట్టుకుంటే కనుక మీకు డబల్ ఫైన్ వేయచ్చు. ఓకే. సో కొనాలంటే అది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. వాళ్ళు ఒక ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో లేకపోతే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కొనాల్సి వస్తుంది. ఇది అసలు చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, ఎవరు పట్టుకున్నారని. చాలా మంది డైరీ ఫార్మ్స్ ఇలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అది కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పేరు మీద అలా పెడుతుంటారు, డైరెక్ట్ వాళ్ళ పేరు పెట్టరు. మీకు చెప్పాను కదండి ఇంతకుముందు, ఫారిన్ కంట్రీ వాళ్ళ గ్లోబల్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ వేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బిజినెస్ పెడితే ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ఆ ఇన్కమ్ మీద నేను లోకల్ కంట్రీలో కూడా ట్యాక్స్ కట్టాలి. అది చాలా ఎక్కువ అవుతుంది. కానీ మోస్ట్లీ మన వాళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ పేరు మీద లేకపోతే ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ పేరు మీద పెట్టేసి చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇవన్నీ నడిచినంత వరకు బాగానే నడుస్తాయి. తర్వాత రిస్క్ ఉంటుందా? చాలా రిస్క్ ఉంటుంది మేడం. రేపు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కనుక స్ట్రిక్ట్గా చూస్తే ఈ అకౌంట్లో ఈ మనీ ఎందుకు ఇచ్చారు, సో వేరే పర్సన్ పేరు మీద మనం చేస్తున్నాం. రిలేటెడ్ పర్సన్ అయితే ఓకే, మనకి ఫాదర్ మదర్ అయితే ఓకే నేను మనీ పంపించుకున్నాను చెప్పడానికి ఉంటుంది. బట్ అన్రిలేటెడ్ పర్సన్ నా ఫ్రెండ్కి ఇచ్చారంటే రేపు ఆయనకు కూడా అది ప్రాబ్లం రావచ్చు. గిఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం గిఫ్ట్ ఒక లిమిట్ ప్రకారం వరకే ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒక 50 లక్షలు 60 లక్షలు ఇచ్చానంటే గిఫ్ట్ కింద చూపించుకోవడానికి కూడా వీలుండదు. రేపు ఆ పర్సన్ కూడా ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. సో చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది. సో
ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐస్ వచ్చేసరికి క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్యాక్స్ రెసిడెంట్ని ఎన్ఆర్ఐగా పెట్టుకొని ఫ్యాట్కా రూల్స్ని కంప్లై చేస్తూ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అలా కాకుండా నేను అసలు ట్యాక్స్ రెసిడెన్సీ స్టేటస్ని బయట పెట్టమంటే కనుక ఒకవేళ దొరికితే కనుక ఈవెన్ 10 లక్షల వరకు కూడా ఫైన్ వేయచ్చు. ఓకే, ఆ వయలేషన్స్ కోసం. సో ఇవన్నీ చాలా దొరికితే చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే అమౌంట్ పెరిగే కొద్దీ ట్యాక్స్ అథారిటీస్ చాలా సీరియస్గా తీసుకుంటారు. 10,000 చేశానంటే ఎవరు పట్టించుకోకపోవచ్చు, బట్ నేను ఒక 10 లక్షలు చేశాను, ₹1,00,00,000 చేశాను, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ బ్లాక్ మనీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళు అది మనల్ని ఎలా చూస్తారంటే డాలర్స్ని ఇండియాలోకి తీసుకొచ్చి బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నారు. హవాలా రూపంలో వచ్చిందా అనేది కూడా వస్తుంది అక్కడే. సో మనకేంటంటే రియల్ ఎస్టేట్ చాలా ప్రాపర్టీస్ 1 crore ఈజీగా టచ్ అవుతాయి. 1 crore బ్లాక్ మనీ అంటే చాలా పెద్ద అమౌంట్లోనే ఉంటుంది కాబట్టి జైలు శిక్ష వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఏది చేసినా కానీ లీగల్గా లెజిటిమేట్గా తీసుకోండి. కొంచెం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ హెవీగానే ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యి, ఒక చార్టెడ్ అకౌంటెంట్నో లేకపోతే ఒక లాయర్నో కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ ట్యాక్స్ రూల్స్ అన్ని చదివించుకొని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ పద్ధతిలో వెళ్తే చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికి కూడా. యా. అండ్ ఇంకోటి మేడం, సో ఎన్ఆర్ఐస్ సేవింగ్స్ అకౌంట్ ఫస్ట్ చాలా మంది ఉంచుకుంటారు, బట్ ఫెమా యాక్ట్ ప్రకారం అది ఇల్లీగల్. ఒకవేళ కనుక తీసుకుంటే కనుక రోజుకు ₹10,000 చొప్పున ఫైన్ వేయచ్చు ఆర్బీఐ. అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు డాలర్స్ వస్తున్నాయి, బట్ ఆ డాలర్స్ ఏమవుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. మీకు ఒక కేసు చెప్తాను. అంటే మనకి ఇండియాకి డాలర్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, 1990s ఎర్లీ 90sలో మన ఇండియాకి ఈవెన్ 15 days కూడా ఇంపోర్ట్ బిల్ పే చేసేంత డాలర్స్ లేవు. అప్పుడు మన ఇండియా గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి అప్పుడు వాళ్ళ డాలర్స్ ఇస్తే పే చేసాం మనం ఇంపోర్ట్ బిల్స్. ఇప్పుడు ఏంటి మనకు సఫిషియెంట్గా 7-8 months వరకు ఉంది, బట్ ఇలా ప్రతి వాడు డాలర్స్ అన్అఫిషియల్ వేలో తీసుకొస్తే కనుక గవర్నమెంట్కి చాలా సీరియస్ థ్రెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డాలర్స్ ఉండవు. అందుకనే సేవింగ్స్ అకౌంట్ని అన్వాంటెడ్ రూట్లో కనుక డాలర్స్ వేస్తూ ఉంటే కనుక అది చాలా డేంజర్. కావాలంటే మీ ఎన్ఆర్ఈలోకి వేసుకుని అక్కడి నుంచి ఎన్ఆర్ఓకి వేసుకుని ఎవరికైనా పంపించుకోండి, వాళ్ళకి ఒక ట్రాక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ప్యాన్ని ఎన్ఆర్ఐ స్టేటస్గా మార్చుకున్న తర్వాత చాలామంది అప్డేట్ చేయరు. అసలు ఇంకొంతమంది ఏంటంటే ఎన్ఆర్ఐస్గా మారిన తర్వాత పాన్ ఆధార్ లింకులు కూడా మిస్ అవుతారు. టెక్నికల్లీ ఎన్ఆర్ఐస్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ లింకింగ్ పాన్ అండ్ ఆధార్, కానీ మోస్ట్లీ ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్గా గానో లేకపోతే ఎంప్లాయీస్గా గానో విదేశాలకు వెళ్ళారు. సో వాళ్ళకంటే అప్పటికే ఆధార్ ఉంటుంది, పాన్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోకపోతే పాన్ ఇనాపరేటివ్ అయిపోతుంది. ఓకే, పాన్ ఇనాపరేటివ్ అయితే వాళ్ళు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అన్నిటికీ లింక్ అయి ఉంటుంది కాబట్టి, పాన్ ఆధార్ అన్నిటికీ లింక్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ చేయాలన్నా కానీ అసలు ముందుకు కూడా వెళ్ళదు, ఐటీఆర్ కూడా ఫైల్ చేయలేరు. అలాంటప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకి ఫారిన్ కంట్రీలో ట్యాక్స్ క్రెడిట్ కూడా మిస్ అవ్వచ్చు. సో పాన్ ఆధార్ లింక్ అనేది మ్యాండేటరీ. సో అసలు ఇది ఈ రోజుల్లో కూడా చేసుకోవడం వాళ్ళు ఉంటారా అనుకున్నా కానీ నాకు 2 days బ్యాక్ ఇలాంటి కేసు వచ్చేసింది. ఓకే, 2015లో ఎన్ఆర్ఐ అయ్యారు. సో అప్పటికే ఆధార్ అయితే ఉంది, బట్ పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు. మొన్న నేను ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అని చెప్పి వచ్చారు. సరే ఏంటని చూస్తే పాన్ ఇన్వాలిడ్గా అయింది. ఇన్నేళ్ళు చెక్ చేసుకోలేదు. అవును. ఓకే. సో మళ్ళీ ఐటీఆర్ వాళ్ళకి ఫైల్ చేసి ఈ పెనాల్టీ అంతా కట్టేసిన తర్వాత 2 days తర్వాత వాళ్ళు యాక్టివ్ చేశారు దాన్ని. సో కాంప్లెక్సిటీస్ అయితే చాలా వస్తాయి మనం పట్టించుకోకపోతే. సో వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.